జుబ్లీహిల్స్ నియోజకవర్గం జుబ్లీహిల్స్ వెంగళరావు నగర్ నియోజకవర్గం బూత్ స్థాయి మీటింగ్కు విచ్చేసిన కార్యకర్తలకు మరియు పెద్దలు ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారికి మరియు సునీత మేడంకి మన భాస్కర్ అన్న గారికి మరియు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్ గారికి సునీత మేడం గారికి మరియు ఎక్స్ కార్పొరేటర్ శ్యాముద్రాజ్ గారికి మరియు అంజనేయులు యాదవ్ గారికి వేణన్న గారికి బాలప్రకాష్ అన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు అందరికీ తెలుసు ఈ ఉప ఎన్నిక చాలా సడన్గా వచ్చింది. మనకి అన్న లేకపోవడం ఇది ఒక బాధాకరమైన విషయం. అన్న లేనందువలన మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఏంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు అన్నతోని మనము 3 పర్యాయాలు మనము ఈ ఎలక్షన్ని మనం కొట్లాడినాం. 3 పర్యాయాలు అన్నను గెలిపించుకున్నాం. అట్లనే ఈసారి కూడా మనము ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిగా ప్రతి ఒక్కరూ 10 మంది చొప్పున అదేవిధంగా మన అధిష్టానం పిలుపు మేరకు మనకు ఎవరైతే క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారో వాళ్ళతో మనకు అన్నకి ఎంత సహకరించినామో మనం కూడా అంతే సహకరించి మన టీఆర్ఎస్ అభ్యర్థిని ఇక్కడ గట్టిగా మనం గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి ఈ సభను ఉద్దేశించి మీకు చెప్పేది ఏమనగా మన కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు ఇన్ఛార్జీలు వస్తున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఖాళీ ఈ ఎలక్షన్ టైంలోనే వస్తారు. మీకు ఏమేమి మనం ప్రజల్లో గట్టిగా తీసుకుపోవాల్సిన అంశం ఇది. వాళ్ళు వస్తారు, ఈరోజు వస్తారు, మీకు లేనిపోని హామీలు ఇస్తారు, తర్వాత ఎవరు కనిపించరు. ఇది మాత్రం ఫిక్స్. మన పక్కన ఉండే నాయకుడు కావాలి కానీ ఏదో ఎక్కడో ఉండే నాయకుడు మనకు అవసరం లేదు. అందుకనే మీకు ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, మనకు మాగంటి గోపీనాథ్ అన్నప్పుడు మనకు ఎన్నిసార్లు ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 3 గంటలకు రాత్రి 3 గంటలకు సింగిల్ రింగ్లో ఫోన్ లిఫ్ట్ చేసే నాయకుడు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు ఉండరు. అట్లాంటి నాయకుడిని మనం చూడలేము. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఉప ఎన్నిక మనం గెలవడం చాలా ముఖ్యమైన అంశం. ఈ ఉప ఎన్నికను గెలిచి భారీ మెజారిటీలో గెలిచి మనము అన్నగారికి నిజమైన నివాళిని అప్పుడే అర్పిద్దాం. నిజమైన నివాళి అంటే అదే. ప్రతి ఒక్కరు 10 మంది చొప్పున బాగా కష్టపడి మనం కష్టపడాలి. అన్న ఆల్రెడీ అన్ని సెట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకు మధ్యలో మృత్యు వచ్చింది కానీ ఆయన ఉండాల్సిన మనిషి, కానీ భగవంతుడు ఆయన తీసుకుపోయాడు. సో మనం ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ని మనల్ని ప్రకటిస్తారో వాళ్ళని మనము నిజాయితీగా 100% మనము వాళ్ళని బాగా పబ్లిక్లో మన అన్న చేసిన మంచి పనులు కానివ్వండి, ప్రతి ఒక్క పని బస్సులో రోడ్లు కానీ, కాలనీలలో మన కళ్యాణ్ నగర్లో వెంచర్ కానీ, మన థీమ్ పార్క్ కానీ, ఇట్లా పలు కాలనీల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా అన్న పేరు ఉన్నాయి. అన్నకు తెలుసు పబ్లిక్కి ఏ కష్టం రావద్దని చెప్పేసి ఆయన చాలా నిరంతరం కష్టపడి మన మధ్యలో ఉండిపోయిన మంచి ఆయన. కళ్యాణ లక్ష్మి వస్తే కళ్యాణం జరిగిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఆయన 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చి దాంతోపాటు ఒక బహుమతి ఇచ్చే కార్యక్రమం మనం జుబ్లీహిల్స్ నుంచి మన అన్నగారు చేసినారు. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ప్లస్ తులం బంగారం ఇస్తా అన్నది. ఎక్కడ పోయింది తులం బంగారం? ఆ చెక్ తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? వచ్చిందా తులం బంగారం? ఎవరికి రాదు, అది రాదు. 1 గ్రామ్ బంగారం కూడా రాదు అది. అందుకనే ఇవన్నీ మాయమాటలు ఎవరు నమ్మకుండా మనం ప్రజల్లోకి వెళ్ళి బూత్ స్థాయికి వెళ్ళి మన అన్న చేసిన కార్యక్రమాలు కానీ, మన అన్న చేసిన డెవలప్మెంట్ కానీ, ఏ ఏరియాలో ఎంత డెవలప్ చేసిండో అది అందరికీ తెలుసు. ఇప్పుడు శంకుస్థాపనల మీద శంకుస్థాపన చేస్తారు. ఆల్రెడీ మన అన్న చేసిపోయినాక కూడా మళ్ళీ చేస్తారు. ఇప్పుడు కొత్తగా కేబుల్ వైర్లు కట్ చేస్తున్నారు, కరెంటు పోతుంది. ఇట్లా చాలా సమస్యలు అవుతున్నాయి. సో మనకి ఏదన్నా కష్టం వస్తే మన పక్కననే ఉండేటట్టు మన నాయకుని మనం చూసుకొని మన బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే అభ్యర్థిని మనకి ఇక్కడ ఇస్తారో వాళ్ళని మనం భారీ మెజారిటీతో గెలిపించుకొని ఆయనకు మంచి ఒక నివాళిని మనం
ఇద్దామని చెప్పి సభాముఖంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మనకి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జోహార్ జోహార్, గోపన్న జోహార్. థ్యాంక్ యూ. చైర్స్ వచ్చినాయి, కొంచెం కూర్చోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి